హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి జరిపిన వారిలో ఈశ్వరీబాయి ఒకరని మంత్రులు అన్నారు. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురవుతూ బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారని స్మరించుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభలో ఈశ్వరీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మిక, దళిత, స్త్రీ శ్రేయస్సు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు ఈశ్వరీబాయి స్మారక అవార్డు ప్రదానం చేశారు. ఒక మంచి శాసనసభ్యురాలిగా, మంచి మంత్రిగా, మంచి వారి శాఖని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలంగాణ ప్రభుత్వం ఈశ్వరీబాయి గారికి సంబంధించి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఈశ్వరీబాయి గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. త్వరలో కూడా వారికి ఇంకా గుర్తింపు వచ్చే తరం చిరస్థాయిగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా గీతారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరం కూడా చర్చ చేసి తప్పకుండా భవిష్యత్ తరం ఈశ్వరీబాయి గారి గురించి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు మారుతున్న సమాజం వేరే, ఆనాడున్న సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను ఎదిరించి సాహసంతో ముందుకు నడిచిన ధీర వనితగా పేరుగాంచి మరి ముందుకు నడిచి అనేక మందికి మార్గదర్శనం ఇచ్చిన ఒక గొప్ప వనితగా, అదే కాదు వారు తెలుగుతనానికే నిదర్శనంగా నిలబడ్డారు శ్రీమతి ఈశ్వరీబాయి గారు. ఆనాటి సామాజిక, ఆనాటి కుల వివక్ష, ఆనాటి ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి, పేదరికలు ఉన్నటువంటి మరి ఈశ్వరీబాయి గారు నిజంగా ఏ స్థాయికి ఎదిగినరు అంటే ఒక జాతీయ పార్టీ స్థాపించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్షురాలుగా ఎదిగింది. ఇది మామూలు విషయం కాదు.